అన్న ఎవరన్నా? మాది కనిగిరి నియోజకవర్గం అండి, ప్రకాశం జిల్లా. సో కనిగిరి నుంచి వచ్చారు. అవును సార్. ముందుగా మన రాజధాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, రాజధానిలో ప్రకటించక ముందే అక్కడ భూములు కొనుక్కొని అక్కడ రాజధానిగా ప్రకటించుకొని కోట్లు గడించారు తెలుగుదేశం నాయకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు కూడా అదే మాటలు చెప్తా ఉన్నారు. సో అమరావతిలో ఖర్చు ఎక్కువ పెట్టలేము, వైజాగ్లో అయితే తుది మెరుగులు దిద్దితే అది అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది. సో నేను మళ్ళీ అధికారంలోకి రాగానే వైజాగ్ నుంచే పరిపాలన చేస్తా, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఆయన చెప్పడం అనే దాన్ని ఎట్లా చూస్తారు? అమరావతిలో నేను ఒక రైతునండి. అమరావతిలో రైతులను మోసం చేయటం అనేది ఫస్ట్ అంశము. అక్కడ అభివృద్ధి చెయ్యని చేతగాక ఒకవేళ అభివృద్ధి అనేది జరిగితే అది ఎక్కడ చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందో అని చెప్పేసి అతను నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలని చెప్పేసి అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం అది కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి చెందిందే కానీ వైజాగ్ ఈయన కానీ ఇలా నా బాబు గారి హయాంలో అయితే మాత్రం కాదు. ఆ అభివృద్ధి చెందిన దాంట్లో ఒక బిల్డింగ్ కట్టుకొని 4 లైట్లు వేసుకొని ఇదే రాజధాని అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. కానీ ఒక సామాన్య మానవుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి రాజధాని నిర్మించాలని తను అనుకున్నాడు. కానీ అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎంచుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంలో ప్రజల నిర్ణయంగా కనపడుతుంది తప్ప తను తీసుకున్న నిర్ణయం అయితే అది కరెక్ట్గా లేదని చెప్పేసి అనేది మా అభిప్రాయం. అయితే ఆ రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత అది సొంతగా ఒక ఇన్వెస్ట్మెంట్ని ప్రజలకి క్రియేట్ చేస్తుంది. అంటే ఒక అద్భుతమైనటువంటి మహానగరం కావచ్చు, అక్కడి నుంచి వచ్చేటువంటి అది దాని ఏమంటారు వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే పేదలు కానీ తన మిగతా సమాజం కానీ బాగుపడాలి, అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో అయితే మాత్రం తీసుకునే నిర్ణయాలు కాదు. జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం ప్రతి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అంటే ఇక్కడ ఈ రాజధానిలో ఉన్న సచివాలయాన్ని ఇక్కడున్న భూముల్ని తాకట్టు పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ వెళ్ళి అక్కడ ఋషికొండకి గుండు కొట్టి అక్కడ బిల్డింగులు కట్టి అక్కడ ఏం బిల్డింగులు కడుతున్నారో కూడా జనాలకి చెప్పలేని పరిస్థితిలో అక్కడ బిల్డింగులు కట్టడం. అంటే ప్రజలు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు? నమ్ముతారండి. ఎప్పుడు దాకా నమ్ముతారంటే ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా నమ్ముతారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నమ్మరు ఇంకా. ఎందుకంటే ఎలక్షన్ దాకా తను ఇచ్చే పథకాలను ఎక్కడ తీసేస్తారో అని చెప్పేసి అనేసి నమ్ముతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు వేమిరెడ్డి అని ఒక ఆయన ఎంపీ రాజీనామా చేసేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీలకు రావాలని నిర్ణయించుకున్నప్పుడు అతని పైన ఐటీ దాడులు, వాళ్ళ కుటుంబాలపైన ఐటీ దాడులు, అతనికి సంబంధించిన వ్యక్తులపైన ఐటీ దాడులు. అంటే ఇలాంటి ఐటీ దాడులు అంత పెద్ద వ్యక్తులకే జరిగినప్పుడు ఒక సామాన్య మానవుడికి వచ్చే సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపేస్తారు అని చెప్పి ప్రజలు మన నోటి ద్వారా తిరుగుబాటు ఎందుకు చెప్పాలి, అది ఓటు రూపంలో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రజలు ముక్తకంఠంతో నిర్ణయించుకొని వెయిటింగ్ చేస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ బుద్ధి చెప్పాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి రేపు 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమిని ఎదురు చూస్తాడు. మహానగరమైనటువంటి విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వెనుకడుగు వేయాల్చుకునే దాన్ని ఇంకా ఇంతకంటే అభివృద్ధి చేస్తాడు తప్ప అనుకూలమైనటువంటి ప్రాంతాన్ని అందరికీ రాజధానిగా ఉండాలని నిర్ణయించాడు తప్ప ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా ఆయన అభివృద్ధి చేయకుండా అయితే మాత్రం ఆపినటువంటి దాఖలాలు లేవు. ఏదైతే ఈ రాజధానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఈ చర్చలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే చెప్తా ఉన్నారు, నేను 175కి 175 స్థానాల్లోనూ గెలుస్తాము, గతంలో 150 స్థానాలు ఇచ్చినప్పుడు 175 గెలవడానికి ఏమవుతుంది, ఖచ్చితంగా 175కి 175 గెలుస్తామని చెప్తా ఉన్నారు. అలాగే సర్వేలు కూడా డజన్ పైగా మాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. మరి అదంతా వరకు సాధ్యపడుతుందండి? 175కు 175 చెప్తే ప్రజలు 2019వ సంవత్సరంలో ఒక ఫేక్ సోషల్ మీడియాని క్రియేట్ చేసుకొని ప్రజల్లో అద్భుతమైన కల్పనలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టి ఆ రోజుల్లో జనాలకి మా బాబాయిని చంపేశారు, మా నాన్నగారిని చంపేశారు, నన్ను కోడికత్తుతో పొడిచారు అని అనేకమైనటువంటి సానుభూతి మాటలు చెప్పుకొని ప్రజల్లో ఒక క్రియేట్ చేసుకొని అతను 151 సీటుని అతను అనుకుంది ఒక 100 వస్తాయి అనుకున్నాడు. కాకపోతే ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఒక్కసారి అవకాశం ఇద్దాము, రాజన్న బిడ్డ అంట, ఆయన ఏదో చేస్తాడంట, వాళ్ళ నాన్నలా చేస్తాడంట అని చెప్పేసి ప్రజలు ఓట్లేసరికి 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు 151 సీట్లు 175 సీట్లు కాదండి. కనుక ముందు అతనికి ఏ వైపు నుంచి ఒక అంకె తీసేసినా అతనికి వచ్చేది అవే, కానీ లాస్ట్ నుంచి అంకె అయితే మాత్రం తీసేయడానికి రెడీగా ఉన్నారు. 175 లాస్ట్ నుంచి 5 అంకెని తీసేస్తే అతనికి వచ్చేది 17 లేదా అంతకంటే ఇంకా మహాయితంగా 2-3 పెరుగుతాయి తప్ప అంతకంటే అవకాశం లేదు. తను ఏం చేస్తున్నాడంటే ప్రజలను నమ్మించాలి. ప్రజలను ఏ విధంగా నమ్మిస్తే మనకు వైపు ఉంటారని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగిస్తుండే తప్ప
అతనికి 175కు పొరపాటును కూడా రావండి. దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఒక బీసీ బిడ్డగా, లోకేష్ గారి మీద మంగళగిరిలో పోటీ చేసి గెలిచే దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నాను. రమ్మను, దమ్ముంటే మంగళగిరిలో లోకేష్ గారి మీద పోటీ చేసి గెలవను, అదే మగాడుతాను. మరి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. క్యాండిడేట్లు మార్చారు కదా మరి మంగళగిరిలో. ముగ్గురు కాదు, 175 మంది కాదు, ముగ్గురు కాదు, 175 మంది వచ్చి పోటీ చేసిన లోకేష్ మీద గెలిచే దమ్ముందా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వాళ్ళ కుటుంబంలో ఎవరు వచ్చి నిలబడమని ఛాలెంజ్ చేస్తున్నామో ఒక్కని గెలవను. అది మా నియోజకవర్గం. ఒకప్పుడు లోకేష్ గారు ఓడిపోయినటువంటి స్థానం అది. అది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి స్థానం కూడా అది. ఈ రోజు లోకేష్ గారి మీద దమ్ముంటే రాజధాని ప్రాంతంలో అతనికి దమ్ముంటే గెలవమని మేము ఛాలెంజ్ చేస్తున్నాము. బీసీ డిక్లరేషన్ అని చెప్పి టీడీపీ సభ పెడతా ఉంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఏమో బీసీలకి నేను చేసినంత ఇదిగా ఎవరూ చేయలేదు, కుర్చీలో కూర్చోబెట్టామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మీరేమంటారు దీన్ని? ఎస్, తను చెప్పడానికి మాటలు ఉపయోగిస్తున్నాడు తప్ప మా బీసీలకి ఏం చేయలేదని చెప్పేసి అనడానికి మేము ఎన్నో నిదర్శనాలు. నేను ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రైతు బిడ్డను. మాకు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మా గల్లుకీత కార్మికులకి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం. చెట్టు మీద నుంచి పడి చనిపోతే మాకు ఎన్నో పథకాలు వచ్చినటువంటి పరిస్థితి, ఏది కుటుంబానికి. తర్వాత చనిపోయిన వ్యక్తికి పారితోషికం వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో గౌడ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి 2014లో మాకు అనేక లోన్లు అంటే మన ఇచ్చినటువంటి కార్యక్రమం ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ ఒక్క బీసీ సామాజిక వర్గానికి కానీ కార్పొరేషన్ రుణాలు కానీ మరొక రుణాలు కానీ ఇచ్చినటువంటి దాఖలా లేవు. కేవలము మా బీసీ కార్పొరేషన్లో ఉన్నటువంటి అమౌంట్ని తీసుకొని అందరికీ పప్పుల బెల్లంలాగా పనిచేసేసి మమ్మల్ని నడ్డి విరిసి మమ్మల్ని మూలన పడేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తప్ప మాకు ఎటువంటి మంచి జరిగినటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంలో లేదు. కార్పొరేషన్ చైర్మన్లు నిర్ణయించాడు, వాళ్ళకి డైరెక్టర్లు నిర్మించారు తప్ప అక్కడ వాళ్ళ నుంచి మాకు ఎటువంటి ఆదాయం కానీ మాకు ఎటువంటి లబ్ధి పొందినటువంటి పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము, ఈ బీసీలే నిన్ను ఓడించడానికి రెడీ అయ్యాము. నీ చేతిలో మోసపోయినటువంటి ప్రతి బీసీ ఎదురు చూస్తున్నాడు నిన్ను ఓడించడానికి. ఇదే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డిని మేము గట్టిగా చెబుతున్నాము. తీసుకొచ్చిన అప్పులు ఎప్పుడు తీరుస్తాడు. అది కాకుండా మళ్ళీ ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా తాకట్టు పెట్టి కోట్లు తెస్తున్నాడు. ఎప్పుడు తీర్చేది? ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకో, ఇల్లు కట్టుకోవటానికో లేకపోతే ఒక చేను పండించుకోవటానికో బాకీ తెస్తున్నాడు. పంట వచ్చిన తర్వాత తీరుతున్నాడు, మళ్ళీ ఫ్రీగా ఉంటున్నాడు, మళ్ళీ తెచ్చుకుంటున్నాడు, మళ్ళీ తీరుతున్నాడు. ఈయన తేటమే కానీ తీర్చేది ఎప్పుడు? అంతేనా? తేటమే తీర్చేది ఎప్పుడు? 5 సంవత్సరాలు చెప్తానే ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడు తీరుతాడు? అంటే ఐపీ పెడతాడు, అంటే రాష్ట్రాన్ని ఐపీ పాలు చేస్తాడు. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అప్పు ఏ ప్రభుత్వం తీసుకురావట్లేదు, ఇప్పుడు జగన్మోహన్ అప్పు ఏ ప్రభుత్వం తీసుకురావట్లేదు, జగన్మోహన్ తీస్తే తప్ప అని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు. బాకీ తెస్తే ఇదిగో ఈ బాకీ వల్ల ఇది కట్టించానని చూపించాలి. ఈయనేం చేశాడు చెప్పమను. ఏ పథకాలు ఇచ్చాడు? ఎవడికి అందినయే? ఎవడికి అందల? ఆయన ప్యాలెస్కి వెళ్తున్నాయి. అయితే ఆయన ప్యాలెస్ మాత్రం కోట్లు చేరుతున్నాయి. అంతే. ఇప్పుడు మద్యం తాగే వాళ్ళకి ఎందుకు దాంట్లో పే చేయొచ్చు, అటు కాకుండా డబ్బులు ఇవ్వండి అంటున్నాడు. ఎంత తీసుకుంటున్నాడు ఏమో. ఆయన ప్యాలెస్కి వెళ్తున్నాయి, అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి. మననే 32 ట్రక్కులు పట్టుకుంది కూడాను. దేశం దాటి వెళ్ళబోతుంటే ట్రక్కుంటే పట్టుకుంటే అయ్యా పెట్టలే, ఆ ట్రక్కులన్నీ అయ్యే వెళ్ళిపోతున్నాయి. ఆయనకి ఏంటంటే ధన పిచ్చి. రెండోది ఆయనకి ఏంటంటే పిచ్చి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నాకన్నా మించినాడు ఎవడు ఉండకూడదు, నా అంత అందగాడు ఎవరు ఉండకూడదు అని కూడా ఉంది ఆయనకి. కానీ ఆయన అంత అందం ఎవడు కోరుకోడు, తెలిసినాడు ఎవడు ఆయన అందం కోరుకోడు. కానీ ఆయనకు ఉంది నా అంత అందగాడు అని. ఏమీ లేదు. ఇక్కడ సచివాలయం తాకట్టు పెట్టాడు, అక్కడ వైజాగ్ అభివృద్ధి చేస్తా ఉంటాడు. తాకట్లు అన్ని తాకట్లు అక్కడ కూడా. నేను చెప్పేది అదే. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చెప్తున్నావు, ఎప్పుడు బాకీ తీర్చేది చెప్పు. బాకీ ఎప్పుడు తీరుతా? ఇప్పుడు ఒక సంవత్సరంలో అప్పు తెస్తున్నావు, బాకీ ఎప్పుడు తీరుతావు చెప్పు, అది కూడా చెప్పాలి. పడితే కదా ఇగో ఈ బాకీ ఇప్పుడు తెస్తున్నాను, 12 సంవత్సరం నేను తీరుతాను అయ్యాను చూపి, ఏదో చూపి. ఏం తీరుతారు? వాళ్ళు సత్తారు పాపం. బీసీలకి నేనే న్యాయం చేశానంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏమంటే ఏమనకపోతే ఓట్లకి ఎట్టొస్తారండి? కర్రతో బాధినాడు కూడా నేను బాధ లేదు ఆయన బాధాడని చెబుతా వస్తాడు. అంతేనా? నేను బాధ నేను వస్తాడు ఎవడన్నా?
ఆయన ఎవరు రారు, కర్రతో బాదినాడు కూడా. నేను కాదు బాధింది, వాళ్ళు బాధారు, నేను ఓదార్స్తానికి వచ్చాలే అంటాడు. అంతే, ఇది అంతే అంతే. ఏం చెప్పకుండా ఎట్ట వస్తాడు? మళ్ళీ గెలవాలి, ఎట్ట గెలవటం మాత్రం జరగదు. మరి 170 170 ఏమీ రావు, అసలు 170 ఏమీ రావు. ఆయన ఓడిపోతాడు అంతే. మరి ఎవరు గెలుస్తారు? ఎవరేందండి, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు వస్తాడు, అభివృద్ధి కార్యక్రమం ప్రారంభిస్తాడు, ఇతర దేశాల నుంచి సంస్థలు తీసుకొస్తాడు, మళ్ళీ పోయినటువంటి సంస్థలు వస్తాయి, మళ్ళీ లైన్లోకి వస్తారు, వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, అన్ని లైన్లోకి వస్తాయి. మళ్ళీ ఈ బాకీలు దేరవాలంటే చాలా టైం పట్టుద్ది. ఆయన కూడా అవకాశం ఇవ్వాలి. మళ్ళీ ఇంకా చాలా హామీలు ఇస్తా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ప్రజలు నమ్ముతారా? ఆయన నమ్మరు. ఏదో ఓడి నమ్ముతాడు. ఇప్పుడు ఇచ్చాడు, ఆడిచ్చి వచ్చాడు, ఏమి లేదు, నమ్మేది వాడలేదు. మరి ఇప్పుడు నవరత్నాలు పోయి ఇంకా దానికి డబుల్ 18 నవరత్నాలు కాదు, ఇప్పుడు వేరే రత్నాలు కూడా వస్తున్నాయి. అవన్నీ రాలిపోయే రత్నాలే, నిలబడే రత్నాలే ఇవి కాదు. అది